ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని, ప్రజల రాజధాని అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి కేంద్ర బిందువు అని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా తెలిపారు. ఇక ప్రపంచంలో నెంబర్ 1 రాజధానికి చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా వెల్లడించారు. రాజధాని అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం కేవలం ప్రభుత్వ ప్రాజెక్టు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అందరూ కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి, బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.